సంక్షేమ ఆంధ్రాను ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బుధవారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేసింది. రాష్ట్రంలో అన్ని విధాలుగా అవసరమైన సంక్షేమానికి మొత్తం 44,668 కోట్లు కేటాయించింది. ఇందులో బీసీ సంక్షేమానికి 29,001.31 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 9,291.55 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 4,133.73 కోట్లు, మైనారిటీల సంక్షేమానికి 2,242.36 కోట్లు కేటాయించడం విశేషం. సంక్షేమంతో పాటు రాష్ట్రంలో గృహ నిర్మాణానికి 7,062 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం నుంచి భారత్ బియ్యాన్ని ప్రారంభించింది. కాగా రాష్ట్రంలోని రేషన్ షాపుల డీలర్లు బియ్యాన్ని విక్రయించేందుకు తమకు కేటాయించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ పేరుతో వివిధ దశల్లో రాష్ట్రాల్లో అమలు పరుస్తామని ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారు. ఇందులో భాగంగా బియ్యం, శనగపప్పు, గోధుమ పిండి, నూనె, చక్కెర వంటి వస్తువులను అందిస్తామని చెప్పారు. ఒక పక్క కేంద్రం, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎప్పటి నుంచి అమలు చేస్తారని, సన్న బియ్యాన్ని, ఇతర సరుకులను ఎప్పటి నుంచి అందిస్తారని లబ్ధిదారులు నిత్యం రేషన్ డీలర్లను ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అవుట్లెట్లు 1,200 మాత్రమే ఉన్నాయని, రాష్ట్రంలో 17,200 రేషన్ షాపులు ఉన్నాయని, రేషన్ షాపుల ద్వారా విక్రయించేందుకు అనుమతించాలని రేషన్ డీలర్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీనగర్లో ఉగ్రవాదులు ఒక్కసారిగా తమ పంజా విసిరారు. గత రాత్రి షహీద్ గంజ్ ప్రాంతంలో గుర్తు తెలియని ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో స్థానికేతరుడు ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్లుగా అధికారులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమృత్సర్లో నివాసం ఉంటున్న అమృత్ పాల్ సింగ్ గా గుర్తించబడిన స్థానికేతరుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జనవరి 31, 2024 నాటికి మొత్తం 82 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని ప్రభుత్వం బుధవారం పార్లమెంటుకు తెలియజేసింది. వందే భారత్ రైళ్ల గురించి లోక్సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వక సమాధానంలో దేశీయంగా ఉన్న రైల్వే కనెక్టివిటీలో ప్రస్తుతం 82 వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నాయని తెలిపారు. అలాగే ఎంపిక చేసిన రూట్లలో రైళ్ల వేగాన్ని 130 కిలోమీటర్ల వేగం పెంచడంతో పాటు ఇంకా న్యూఢిల్లీ, ముంబై, న్యూఢిల్లీ, హౌరా మార్గాల్లో ఈ రైళ్ల వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకు పెంచేందుకు పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా రైల్వే మంత్రి అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ రైళ్ల మొత్తం ఆక్యుపెన్సీ 96.62% ఉంది. విదేశాల్లో ఉన్న తెలంగాణ పౌరులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇతర దేశాల్లో నివసిస్తున్న వారి అవసరాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. విదేశాల్లో ఉన్న భారతీయులపై ఈ మధ్య వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇటీవల హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మజర్ అలీ అనే విద్యార్థిపై చికాగోలో 4 దొంగలు దాడి చేసిన విషయంపై చింతిస్తున్నామని, ఇది ఓహియోలోని హత్యకు గురైన బి శ్రేయస్ రెడ్డిపై జరిగిన ఘోరమైన దాడిని అనుసరించేలా ఉందని తెలిపారు. అలాగే అక్కడ నివసిస్తున్న మా పౌరులు, విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం ఆందోళన చెందుతున్న విషయం వారికి తెలియజేయాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ని కోరారు. తెలంగాణ పౌరులు ఈ భూమిపై ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర తిరగరాశాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన తొలి భారత పేస్ బౌలర్ గా మారాడు. మొత్తం 881 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో నెంబర్ 1 బౌలర్ గా నిలవటం బుమ్రాకు ఇదే తొలిసారి. గతంలో వన్డేలు, టీ20ల్లో ఈ ఘనత సాధించాడు. దీంతో విరాట్ కోహ్లీ తర్వాత 3 ఫార్మాట్లలో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన రెండో ఆసియా ఆటగాడిగా బుమ్రా నిలిచాడు. మరోవైపు 3 ఫార్మాట్లలో నెంబర్ 1 గా నిలిచి భారత బౌలర్ గా చరిత్ర తిరగరాశాడు. వన్డేలు, టీ20లు, టెస్టుల్లో ప్రపంచ నెంబర్ 1 బౌలర్ గా రికార్డు సృష్టించాడు.